నేటి యువతరంలో ఒక ఆలోచన ఉందండి. అదేంటంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా మార్చగలడా, టెక్నాలజీతో పాలనను కలిపి ప్రపంచానికి ఒక మోడల్ గా నిలపగలడా, ఆ వ్యక్తి ఎవరు? తెలుగు రాజకీయాలంటేనే చురుకైన మేధస్సు, నిరంతర శ్రమ, వెనకాడని పోరాట పటిమ గుర్తొస్తాయి. ఇవన్నీ ఒక్క చోట చేరితే ఆయనే మన నారా చంద్రబాబు నాయుడు గారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు సాధారణమైన రాజకీయ నాయకులుగా కాకుండా ఫ్యూచర్ గురించి ముందుగానే ఆలోచించే శక్తిగల నాయకులు ఆయన. ఆ క్రమంలో భాగంగానే నాడు 1990 సంవత్సరంలో ఐటీ ప్రాముఖ్యతను గుర్తించి హైదరాబాద్ ను గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టడం ఆయన విజనకు నిదర్శనం. నేడు లక్షల మంది తెలుగు యువత ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నారంటే దానికి ఆనాడు ఆయన వేసిన పునాదులే కారణం. మన నారా చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ నుండి 2047 విజన్ వరకు ఆయన ఆలోచనలన్నీ భావితరాల ఉపాధి మరియు రాష్ట్ర సంక్షేమం కోసమే తిరుగుతూ ఉంటాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడుగానే కాకుండా ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాన్ని మార్చిన విజనరీ లీడర్ గా ఘనత చెందారు. మన విజనరీ లీడర్ 76 ఏళ్ల వయసులో సునాయాసంగా 100 మెట్లు ఎక్కేయగలరు. 76 ఏళ్ల వయసులో మీటింగుల్లో బస్సుకు ఉన్న నిటారైన నిచ్చెన ఎవరి ఆసరా లేకుండా ఎక్కేయగలరు. 76 ఏళ్ల వయసులో 47 డిగ్రీల ఎండలో కూడా అలుపెరగకుండా తిరగగలరు. 76 ఏళ్ల వయసులో ఒకే శాఖలో రివ్యూలన్నీ ఒక్క రోజులోనే వర్క్ గా చేస్తారు. 76 ఏళ్ల వయసులో 24/7 గా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో అక్రమ కేసు అరెస్టులో జైలు గోడల మధ్య 52 రోజులు ఆత్మవిశ్వాసంతో బ్రతికేశారు. 76 ఏళ్ల వయసులో అనర్గళంగా గంటలకు పైగా నుంచుని స్పీచ్ ని దంచేస్తారు. 76 ఏళ్ల వయసులో జేసీబీ ఎక్కి తుఫాను బాధితుల సహాయం కోసం అలుపెరగకుండా తిరగగలరు. 76 ఏళ్ల వయసున్న వ్యక్తి కదా అనుకొని ఆయన గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు దేవుడికి వయసే ఉందండి. మన పిచ్చి కాకపోతే ఆయన ఒక దేవుడు మాకంతే. నేర్చుకోవాలే గాని అనుసరించాలే గాని నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం ఒక కేస్ స్టడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి అగ్రికల్చర్ వరకు, ఈ రోజున టెక్నాలజీ నుండి హెల్త్ కేర్ వరకు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. మాటల్లోనే కాకుండా ప్రజల యొక్క ఆనందంలో మన రాష్ట్ర అభివృద్ధిని చూడాలని కోరుకుంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు సార్, మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో భవిష్యత్తు తరాలు గొప్ప మార్గదర్శిగా మిమ్మల్ని చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.